హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో దొండపాదుకి ఎక్కువగా కాయలు రావాలంటే ఏం చేయాలి అనేది చూద్దామండి. ఈ దొండపాదులో అండి బూజు తెగులు, ఇంకా ఆకు తెగులు, ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి, ఇంకా ఆకులు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి, ఇంకా అపిడ్స్ వస్తూ ఉంటాయి కదా. వీటి కోసం అయితే ఒక మంచి పెస్టిసైడ్ను చూపిస్తానండి. కొన్ని దొండకాయలు అయితే హార్వెస్ట్లోకి ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేసిన తర్వాత మనకు పెస్టిసైడ్ ఏం స్ప్రే చేయాలనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే మనం ఏ స్ప్రే చేస్తున్నామో, ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తున్నాం అనేది అయితే అర్థమవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సమ్మర్ అయితే పెస్ట్ ఎక్కువగా రాదండి, అంటే బూజు తెగులు లాంటివి అయితే రావు. ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు వింటర్లో బూజు తెగులు అయితే వస్తుంది. తీగజాతి కాబట్టి 18x8 సైజు గ్రో బ్యాగ్లో కానీ, లేదంటే 12x24 వెడల్పైన గ్రో బ్యాగ్ కానీ, బ్లాక్ టాప్లో కానీ పెట్టుకోవాలి. తీగ ఎంత బాగా పెరిగితే అంత బాగా హార్వెస్ట్ అయితే వస్తుంది. దానికోసం మనం మట్టి మిశ్రమం బాగా కలుపుకోవాలి. అలాగే పోషకాలు మనం టైంకి ఇస్తూ ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్, పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటే ఇది 365 డేస్ హార్వెస్ట్ వస్తుందండి. ఇది సీజనల్ వెజిటబుల్ అయితే కాదు. ప్రతి సీజన్లో మనం తీసుకునే కేర్ని బట్టి హార్వెస్ట్ వస్తుంది. దొండ ఎప్పుడైనా హార్వెస్ట్ తగ్గింది, సరిగా రావట్లేదు అనుకుంటే పైన సగం మట్టిని తీసేసి కిచెన్ వేస్ట్ కంపోస్టు మనము డైరెక్ట్ వేసుకోవచ్చండి. లేదంటే డీకంపోజ్డ్ అయిన దాన్ని వేసుకొని దానిపైన మళ్ళీ సాయిల్తో కవర్ చేసుకోవాలండి. 2 monthsకి ఒకసారి లైట్ ప్రూనింగ్ చేసుకోవాలి. ఇయర్లీ 2 times అయితే ఖచ్చితంగా హార్డ్ ప్రూనింగ్ చేసుకోండి. ప్రూనింగ్ చేసిన తర్వాత బోన్ మీల్ అయితే వేసుకోండి. మనకి హార్వెస్ట్ అనేది తీగ చాలా బాగా పెరిగి హార్వెస్ట్ బాగా వస్తుందండి. అలాగే దొండపాదుకు బాగా ఆకులు ఎల్లో కలర్లోకి మారిన, విపరీతంగా ఎండిపోతున్నా సరే ఒక మంచి పెస్టిసైడ్, అలాగే చాలా సింపుల్గా సులభంగా ఇంట్లో దొరికే వాటితోటే స్ప్రే చేయొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే పచ్చిపాలండి. ఈ పచ్చిపాలను మనకి 2 liters వాటర్లో ఒక 30 ml వరకు వేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే కనుక మనకు వచ్చిన బూజు తెగులు అనేది తగ్గడం సారి కాదు కదా, ఇంకెక్కువ అవుతుంది. క్వాంటిటీ చూసి వేసుకోండి. ఒక 30 ml వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు దాన్ని మన దొండపాదుకు స్ప్రే చేసుకోవాలండి. ఇది స్ప్రే చేయడం, పచ్చిపాలు కనుక ఇది స్ప్రే చేయడం వల్ల పెస్ట్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఇలాగా మనము వర్షం పడినప్పుడు అండి ఆకులైతే ఎలాగ తడిసిపోతాయో అలాగా మనము ఆకు వెనుక భాగంలో, ముందు భాగంలో అయితే మొత్తం కూడా స్ప్రే చేస్తూ ఉండాలండి. మొత్తము ఇట్లా మనము చెట్టు మొత్తం తడిసే విధంగా స్ప్రే చేయాలి. కింద నుంచి మొదలు కానించి పైన మొత్తం తీగ ఎక్కడెక్కడైతే పాకుతుందో అక్కడి వరకు అయితే మనం స్ప్రే చేసుకోవాలి. అలాగే దీనిని కొద్దిగా మొక్క మొదట్లో కూడా పోయాలండి, ఎందుకంటే కాల్షియం అనేది మొక్కకు అందుతుంది. అలాగే వేరుకు ఏమైనా ఫంగస్ లాంటిది ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం కూడా తీగ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు అయితే మనం స్ప్రే చేసుకోవాలి. ఇది మార్నింగ్ మాత్రమే చేసుకోవాలండి. మార్నింగ్ 7కి అట్లా చేసుకుంటే 8 వరకు అయితే మనకు చెట్ల మీద మంచిగా ఒక లేయర్ లాగా ఏర్పడి బూజు తెగులు అనేది కంట్రోల్ అవుతూ ఉంటుందండి.